కోసం ఎంత జనం వచ్చారో సంతోషం. అలాగే పార్టీ కోసం చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు ఈ గ్రామంలో జనసేన అన్న పేరు చెప్తే మా తమ్ముడే గుర్తొస్తాడండి అందరికి కూడా. ఎందుకంటే అంత స్పీడ్గా ఉండేవాడండి. వయసుకి మించిన పనులండి జనసేన అనే కార్యక్రమంలో. ఆడు వయసుకి సంబంధం లేకుండా కష్టపడ్డాడండి పార్టీలో. అలాంటిది ఇలా అయిపోతాడని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు కల్లో కూడా. పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ అధినేత అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నా తమ్ముడికి ఆయన చేస్తున్న సహాయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ మేమందరూ కూడా మాకేదో సహాయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ జనసేన నుంచి మా కుటుంబానికి ఎప్పుడు కూడా ఈ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ సంతోషపడుతున్నాను. అలాగే నా పేరు హరిసత్య మణికంఠ. ఇప్పుడు మల్లాడి గంగాధర వర్మ. ఇతను మేము ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మేము గత 2016లో ప్రయాణం మొదలుపెట్టాం ఒక గ్రూప్గా. అప్పటి నుంచి కూడా ఇతను ప్రతి దాంట్లో కూడా మాకు తోడుండేవాడు. చాలా యాక్టివిస్ట్. ప్రతి కార్యక్రమంలో కూడా మాతో పాటు నడిచి వచ్చేవాడు. క్రియాశీల సభ్యత్వం పెట్టిన వెంటనే నేను గత ఒక 5 సంవత్సరాలుగా పెట్టినప్పటి నుంచి కూడా క్రియాశీల సభ్యత్వం పెట్టినప్పటి నుంచి కూడా మేము ఆ అబ్బాయికి నేను క్రియాశీల సభ్యత్వం చేస్తున్నాను. అతను వచ్చి ఇండివిజువల్గానే వచ్చి గ్రూప్లో మెసేజ్ చూసి నాకు సభ్యత్వం నాతో పాటు అతను చెప్పేవాడు. నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తమ్ముడికి కూడా తినే చేయించేవాడు. అలాగే ఇంకొక పెద్దవాడు ఎవరో ఉండేవారు, ఆవిడికి కూడా మన గంగాధర వర్మే సభ్యత్వం చేయించేవాడు. ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా చేయించేవాడు. దురదృష్టవశాత్తు ఈరోజు అతను మన మధ్యలో లేడు. దానికి మన అందరి తరపు నుంచి కూడా తనకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము. మన పార్టీ అధ్యక్షులు వారు మన మల్లాడి గంగాధర వర్మకి సానుభూతిని తెలియజేస్తూ ఒక లేఖను పంపించారు. అది చదువుతున్నాను. శ్రీ మల్లాడి గంగాధర వర్మ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల పార్టీ తరపున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన పార్టీకి అందించిన నిరాడంబర సేవలు మరువలేనివి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితపించిన తీరు మరువలేనిది. ఆయన నాయకత్వ పటిమ, పార్టీపై ఉంచిన నమ్మకము, దృఢ సంకల్పము ప్రతి కార్యకర్తకు ఆదర్శం. ప్రజల కోసం, సమాజం హితం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చలేని విషాదాన్ని మిగిల్చింది. మీరు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుంది. ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీ కల్పించిన బీమా సదుపాయం కింద మీ కుటుంబానికి రూ. 5 లక్షల సాయాన్ని అందిస్తున్నాం. ఇది చిన్న మొత్తమే అయినా అది మీ కుటుంబానికి కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్నాం. ఈ కష్ట సమయాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారాలతో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు. మరి ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రియతమ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మన జనసేన కార్యకర్తల కోసం అనేటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క పథకాన్ని పెట్టడం జరిగింది. క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకి అండదండలు ఇవ్వాలనే ఉద్దేశంతో, ఏదైనా ప్రమాదం జరిగిన ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 5,000 రూపాయలు ఈ కార్యక్రమానికి 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఈ యొక్క చెక్కు రూపంలో ఆ కుటుంబానికి అండగా ఉండడం కోసం పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి జన సైనికుడు ఆమోదించి తీరాలి. ఎందుచేతనంటే ఈవేళ ఆ కుటుంబం మేము మొట్టమొదటిలో గంగాధర వర్మ వచ్చేటప్పుడు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి మా జన సైనికుల తరం కాపేయింది. ఇంకా ఆ బాధలో ఉన్నారు అందరూ కూడా. అటువంటి కుటుంబాన్ని హక్కున చేర్చుకుని ఆ కుటుంబానికి ఎటువంటి అవంతరాలు జరగకుండా నేనున్నానని భరోసా చేసినటువంటి మన నాయకుడిని మనం ఎప్పుడో గుండెలో పెట్టి దాచుకోవాలి. ఆ పార్టీ పెట్టినటువంటి ఆ పార్టీకి సింబల్ మర్చిపోకుండా మన ప్రతి కార్యకర్త పనిచేయాలి. ప్రతి జన సైనికుడు కూడా ఇటువంటి కుటుంబాలకి అండగా ఇళ్ళకి ముందు రావాలని కోరుకుంటూ మన పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుల వారికి మా తాళరేం మండలం తరపున, ముండూరు నియోజకవర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై పవన్ కళ్యాణ్ గారికి, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. అలా మల్లాడి గంగాధర్ లేని లోటు మనకి తీరని లోటు. మరి మల్లాడి గంగాధర్ అంటే ఏదో 2024 ఎలక్షన్కి 2019 ఎలక్షన్స్కి పోటీ చేసిన వ్యక్తి కాదండి. 2014లో కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత మరి 2019 ముందు కొన్ని కార్యక్రమాలు చేసాం. ఇక్కడ గాడిమగలో, మన భైరవపాలెంలో మరి చాలామంది, జయలక్ష్మి గారు ఓల్డ్ టీంతో ప్రయాణం చేసిన వ్యక్తి. ఇతను ఎలాంటి వ్యక్తి అంటే కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈయన పార్టీలోకి వచ్చిన వ్యక్తి. కళ్యాణ్ గారి భావజాలం చాలా అరుదుగా, చాలా తక్కువ మందిలో చూడగలుగుతాం. అలా తక్కువ మందిలో వ్యక్తుల్లో ఉండే వ్యక్తి మన మల్లాడి గంగాధర్. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే పలానా కార్యక్రమం కళ్యాణ్ గారు అప్పుడులో మిస్డ్ కాల్ ఇచ్చి
మనం మెంబర్షిప్ చేయించుకోవాలంటే ఇక్కడ కూడా ఒక డ్రైవ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇంటింటికి డ్రైవ్ కూడా ఏర్పాటు చేసి మణికంఠ కానీ మన నాని గారు కానీ మన డాక్టర్ ప్రసాద్ గారు కానీ మేమందరం కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఇక్కడ చిన్న ఊరిలో మరి మత్స్యకార గ్రామాలు, ఈ గ్రామాలన్నీ కూడా అంటే కొంచెం అన్ఎడ్యుకేట్గా ఉంటారు. మనం ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు ప్రతిదీ కూడా ఇక్కడ క్లుప్తంగా ఇంటింటికి వివరించి ఆ రోజుల్లో ఆ వెన్నుదన్నుగా ఉండి మన ఈ గ్రామాల్లో బలపరచాలని చెప్పిన వ్యక్తి అండి మల్లాడి గంగాధర్. మరి ఈవేళ మనలో లేకపోవడం చాలా బాధాకరం కూడా. సోషల్ మీడియాలో కూడా ఆ రోజుల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు తప్పులు ఏమన్నా చేస్తే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ధైర్యంగా ఖండించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ మండలంలో అది మల్లాడి గంగాధరే. మరి అలా ఎన్నుకునేవాడు, అలా ప్రతిదానికి కౌంటర్ ఇచ్చేవాడు ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తి కళ్యాణ్ గారి భావజాలంతో నడిచిన వ్యక్తి మాలో లేకపోవడం మేము చాలా బాధాకరం. కానీ ఇలాంటి వ్యక్తులు మరి సమాజానికి చాలా అవసరం. మరి కళ్యాణ్ గారు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చాను, నేను స్వలాభంగా పొందాలి అని కాకుండా మన పార్టీకి పనిచేసిన కార్యకర్తకు భరోసాగా ఉండాలి. ఒక కార్యకర్త చనిపోతే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు కుటుంబం అని చెప్పి ఆయన ఒక 500 రూపాయలు సభ్యత్వం పెట్టించి ఈవేళ ఆ కార్యకర్త దూరం అయితే ఆ కుటుంబానికి ఈవేళ అండదండగా ఉండి ఈవేళ 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. మరి కళ్యాణ్ గారు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ కుటుంబానికి అండగా ఉండాం అనే భరోసా ఇచ్చాం. ఈ రోజున 500 రూపాయలు మెంబర్షిప్ ఇచ్చి దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా కుటుంబానికి భరోసాగా ఉండే పరిస్థితి లేదండి. కానీ ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి సేవ చేస్తున్నాం. ఒక సేవ అనేది ప్రజా సమస్యలపై మనం గలం విప్పాలని చెప్పి ఈ రోజున ప్రజా సమస్యలను గలం విప్పి ఈ రోజున మనం అధికారంలోకి వచ్చాం. ఇలా అధికారంలోకి వచ్చినా కూడా మన ప్రతి ఒక్కరికి కూడా మన కార్యకర్త దూరం అయితే కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి ఈ రోజున ఈవేళ అండగా నిలబడి చూపించారు మన కళ్యాణ్ గారు. ఆయన ఖచ్చితంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు గణేష్ అండి. యాక్చువల్లీ మా బ్రదరు 2024లో ఆగస్టు 25th చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. యాక్చువల్లీ ఏంటంటే తను జనసేన సభ్యతలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. అంతకుముందు కూడా యాక్చువల్లీ మన ఊర్లో కూడా ఫస్ట్ గాడిమలో జనసేన సభ్యత గురించి నెక్స్ట్ వాటి గురించి అందరికీ అర్థమయ్యేలా తనే చెప్పేవాడు. నెక్స్ట్ అదే నాకు కూడా జనసేన సభ్యత్వం ఉందని తెలియదు. బట్ ఏంటంటే తనే దగ్గరుండి నాకు కూడా జనసేన సభ్యత్వం గురించి తెలియజేశాడు. నెక్స్ట్ మాకు ఈ ప్రోత్సాహాన్ని అందించడానికి చాలామంది, ఇప్పుడు బాబురావు గారు కూడా నాకు చాలా సహాయం చేశారు స్టార్టింగ్ నుంచి కూడా. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సహాయం అందించిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా జనసేన పార్టీ తరపుని అంటే ఆయనకి మేము చేసేది ఏదైనా ఉందంటే ఆయన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, నెక్స్ట్ అదేవిధంగా మాకు ఓటు హక్కు ద్వారా ఆయనకి సహాయాన్ని అందించడమే. ఈ సహాయాన్ని మాకు అందించడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. ఆయన ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈరోజు మిత్రుడు గంగాధర్ లేకపోవడం మా అందరికీ తీరని లోటనే చెప్పాలండి. అబ్బాయి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జనసేన పార్టీ గురించి అహర్నిశలు పనిచేయడం జరిగింది. జనాల్లో కూడా మంచి అవేర్నెస్ తీసుకురావడం జరిగిందండి. అయితే అనుకోని పరిస్థితుల్లో తను మాతో పాటు లేకపోవడం, మా జన సైనికులతో పాటు మా అధినేతకు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ రోజుని తను లేరనే దానికన్నా మాకు పార్టీ నుంచి కళ్యాణ్ గారు ఇలాంటి సందర్భాల్లో కల్పించినటువంటి భరోసా అయితే మాత్రం దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతటి భరోసాని కల్పించలేదని సభాముఖంగా చెప్తున్నానండి. ఎందుకంటే నిజంగా పార్టీ కార్యకర్త అంటే అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు తనకి అనుకోని పరిస్థితులు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఇలా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్తో కుటుంబాన్ని ఆదుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఆయన మాకు ఇలా భద్రత కల్పిస్తూ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని కోల్పోయిన మిగతా వారికి ఆ 5 లక్షల రూపాయలతో కొంతవరకు ఆయన మేము ఉన్నామని చెప్పి మాకు భరోసా కల్పించడం చాలా గొప్ప విషయం. ఇలాంటి పార్టీలు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామండి. నిజంగా మిత్రుడు లేని లోటు తీరంది. అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకి మా కళ్యాణ్ గారు అండగా ఉన్నారనే వార్త మాత్రం చాలా సంతోషం అని చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పార్టీ ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందండి. మమ్మల్ని గుర్తించి
మా స్నేహితుడికి అలాగే ఇలా బాధితులకి క్రియా వాలంటీర్ మేము కష్టపడి చేసినందుకు మమ్మల్ని గుర్తించి క్రియా వాలంటీర్ ద్వారా ఈ చెక్కుల్ని బాధిత కుటుంబాలకి అందించాలని ఒక నిర్ణయంతో మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుండి ఇలాగా చేసినందుకు ఆయన కృతజ్ఞతలు మేము ఖచ్చితంగా తెలుపుకుంటున్నాం. మమ్మల్ని గుర్తించినందుకు ఆయన్ని మనసారా మేము గౌరవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ముమ్మడివారం నియోజకవర్గం తాళరావు మండలంలో ఉన్న గాడిమొగ్గ గ్రామంలో మరి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడైనటువంటి గంగాధర్ వర్మ గారు ప్రమాదవశత్తు ఆయన మన మధ్య లేకపోవడం జరిగింది. మరి గంగాధర్ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆశయాల్ని కూడా చాలా బలకర్తలకి ఫ్యామిలీస్కి ఒక అండగా నిలబడాలని చెప్పి 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్ను ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంత 500 రూపాయలకి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చిన పార్టీలు ఇప్పటి వరకు లేవు. మరి ఆయన నమ్ముకున్న కార్యకర్తల కుటుంబాలకు ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని ఇస్తూ ఆయన ఈరోజు 5 లక్షల చెక్కును పంపించడం వల్ల ఆయనకి మేము మా నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గంగాధర్ వర్మ గారి ఫ్యామిలీకి కూడా చెప్తున్నాం, అమ్మ మీకు ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు కొడుకులు కూతురులతో సమానం అమ్మ. మీకు ఏం అవసరం వచ్చినా సరే మీరు ఒక కాల్ చేస్తే మీకు అందరం కూడా అందుబాటులో ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా సరే మా దృష్టికి తీసుకురావచ్చు. మేము ఎప్పుడు కూడా పార్టీ తరపున మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం.